ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ దినచర్యలు ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలే ఉండును. ప్రియులారా, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలే ఉండును. అవును, ఎప్పుడైతే మనము మన ప్రార్థనా విజ్ఞాపనములు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేసుకుంటామో అప్పుడు ఆ దేవుని సమాధానము మన హృదయాలకు మన తలంపులకు కావలి ఉండును. ఎందుకంటే ఆయన సమాధానానికి కర్త. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం ప్రకారంగా నిత్యుడగు తండ్రి సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అవును, ఆయన సమాధానమునకు కర్త అని ఆయనకు పేరు. ఈ లోకంలో కరువైన సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి అరుదించెను. కనుక పిల్లరా, మనము దేవుని పైన ఆధారపడి మన విన్నపాలు ఆయనకు సమర్పించుకున్నట్లయితే తప్పకుండా మన హృదయాలకు ఆయన సమాధానాన్ని, శాంతిని అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.